ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం పార్వతీ పరమేశ్వరాయ నమ. 16 సోమవారాల వ్రతం. పార్వతీ పరమేశ్వరాయ నమ. ఓం శ్రీ పరమేశ్వరాయ నమ. ఓం శ్రీ గణేశాయ నమ. 16 సోమవారాల వ్రతం కథ ఆరంభం. నేమి శరణ్యములో జ్ఞానము యజ్ఞానము నిరంతరములైన సౌనికాది మహర్షులు సూతునకు నమస్కరించి, ఓ మహర్షి, మీరు మాకు అనేక సత్కాదాలు చెప్పితిరి. ఏ వ్రతమును ఆచరించడం వలన శీఘ్రముగా ఫలప్రాప్తి కలుగునో అటువంటి ఉత్తమమైన వ్రతమును ఒకదానిని మాకు ఉద్దేశింపుడు అని ప్రార్థించిరి. అంతటా సూతుడు, మహాత్ములైన మహర్షులారా, ఒకరోజు కైలాసంలో దివ్య రత్న సింహాసనంపై కూర్చొని ఉన్న పార్వతీ పరమేశ్వరుని ఏకాంతంలో ఇట్లా ప్రశ్నించెను. అది విని మందహాసంతో, సదాశివుడు, ప్రియ, నీ ప్రశ్న ఉచితముగాను లోకపరాకిరగాను ఉన్నది. లోకహితమును కోరిన నీవు ఈ శ్రేష్టమైన వ్రతమును చెప్పెదను. అటు ఇలా చెప్పసాగాను. నక్షత్రంలోని సూర్యుడు, గ్రహంలో చంద్రుడు, నదులన్నిటిలో గంగానది, ఇంద్రియంలో మనస్సు ఏ విధముగా శ్రేష్టమైనదో ఈ వ్రతములన్నిటిలోనూ ఈ సోమవారం వ్రతం శ్రేష్టమైనది. ఈ వ్రతమును షోడశ సోమవారం వ్రతం అని పేరు. దీనిని మహిళలు దీనిని భక్తిపూర్వకంగా ఆచరించిన వారు ఏదేది కోరుకుందురో దానిని వారు శీఘ్రంగా పొందుతారు. దరిద్రులు ధనవంతులవుతారు. కన్యులు యోగులైన వరులను పొందుతారు. ముత్తైదువులు అఖండ సౌభాగ్యమును పొందుతారు. రోగులు సంపూర్ణమైన ఆరోగ్యము కలుగుతారు. ఎడబాసిన భార్యాభర్తలు ఒకరినొకరు చేరుకుందురు. ఉద్యోగము, వ్యాపారము, సకల సౌభాగ్యములు పొందుతారు. ఈ విధముగా అది పరమ మహిమాన్వితమైన వ్రతం అని చెప్పెదరు. అటు పార్వతి, స్వామి, దయచేసి ఈ వ్రతమును ఆచరించుట విధానమును అనుగ్రహింపు అని ప్రార్థించెను. ప్రియ, ఇది భక్తిపూర్వకముగా ఆచరించవలసిన వ్రతము. ఈ వ్రతమును ఆచరించుటకు ఆషాఢమాసం పౌర్ణమి నుండి కార్తీక మాసం పౌర్ణమి వరకు వచ్చు 4 నెలలు చాతుర్మాసములు ప్రాయశ్చితమైన ఆ రోజుల్లో వచ్చు 16 సోమవారాలలోనూ ఈ వ్రతమును సోమవారం నాడు ఉపవాసం ఉండాలి. ప్రసాదం స్వీకరించుటలో తప్పులేదు. ప్రాతకాలంన స్నానాది నిత్యకర్మలను ముగించుకోవలెను. పుట్టమన్నితో శివలింగమును తయారు చేసుకొనవలెను. వెండి, విత్తడి వంటి శ్రేష్టమైన లోకములను చేసిన లింగమును కూడా ఉపయోగించవచ్చు. బిల్వపత్రములు, పుష్పములు, ధూపదీపాదులను సిద్ధం చేసుకొని నైవేద్యమును కొరకు గోధుమ నూకను వేపి ముద్ద చేసి దానిని కావలసినంత నెయ్యి, బెల్లమును కలిపి ఉండలుగా చేసి ఈ వ్రతమును కావలసిన ప్రసాదమునకు శివునికి నైవేద్యం పెట్టి దానిని 3 భాగములుగా చేయవలెను. ఒక భాగము భక్తులకు ఒకటి, పశువులకు ఒకటి. ఈ వ్రతమును ఆచరించువారు 3వది పంచవలెను. ఈ రోజు ఉప్పు తినరాదు. ఈ విధముగా 16 సోమవారాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో 16 సోమవారాలు ఆ ఉద్యాపన చెయ్యవలెను. 16 సోమవారాలు అయిన తర్వాత ఉద్యాపన చెయ్యవలెను. 16 సోమవారములనందు పూజించిన మట్టి శివలింగమును 17వ సోమవారం నాడు జలమునందు వదిలివేయవలెను. ఆ రోజు రుజా బ్రాహ్మణులకు అన్నదానం యథాశక్తి చేయవలెను. ఈ విధముగా ఈ వ్రతమును పరమేశ్వరుడు పార్వతికి ఉపదేశించెను. అది విని పార్వతి, స్వామి, ఈ వ్రత విధానమును చెప్పి అనుగ్రహించితిరి. దీనిని ఎవరెవరు ఆచరించి ఎటువంటి ఫలితములు పొందెదరో ఈ విధముగా తెలుపవలెను అని ప్రార్థించెను. అంతటా శివుడు వ్రత విధానం పూజాఫలమును చెప్పునారంభించెను. పార్వతి, చాలా కాలం క్రితం ఈ వ్రతమును ఆచరించుట వలన నీవే నన్ను భర్తగా పొందితివి. గిరిజా కళ్యాణం సంఘటన ఇంకనూ నాకు జ్ఞాపకమున్నది. నేను నీకు పతిని కావాలనే ఉద్దేశంతో నీవు ఘోర అరణ్యంలో తీవ్రమైన తపస్సు చేసి అప్పుడు దేవతలను సప్తఋషులను నా వద్దకు వచ్చి, ప్రభు, నిన్ను నమ్మి తపస్సు చేయుచున్నది. హైమవంతుని అనుగ్రహించరాదా? ఆలస్యం ఎందులకు అని ప్రార్థించెను. నేను బ్రహ్మచారి రూపంలో వచ్చి నిన్ను పరీక్షించి నిన్ను సంబోధిస్తూ శివునికున్న అన్నిటినీ వర్ణిస్తూ, శివుని విరోపి, అపవిత్రుడు, మొరటివాడు,
మొరటి వ్యక్తిని అతని నీవు వేరెవరినైనా వివాహం ఆడరాదా అని పరిహసించి తిని. అంతట నీవు పట్టరాని కోపము వచ్చెను. కోపంలో కన్నులు ఎర్రబడి, శివుని నింద మహాపాపం, శివుని లేనిచో నువ్వు బతకలేవు, వేరొకరిని నేను కన్నెత్తు కూడా చూడను అని నీ దృఢ నిశ్చయాన్ని ఖచ్చితంగా తెలిపితివి. అప్పుడు నేను నీ ముందుకు నిజస్వరూపంతో నీ ముందు ప్రత్యక్షమయ్యాను. నేను 16 సోమవారాల వ్రతమును ఆచరించే నీ కోరిక తీరనిది. గిరిజా కళ్యాణం అతి వైభవంగా దేవఋషులు గంధర్వులు సముఖులతో జరిగినది. ఈ విధముగా ఈ వ్రతమును ఆచరించు నేను నీకు పతిని అన్నాడు పరమేశ్వరుడు. అంతటి పార్వతి కూడా సంతుష్టురాలై, స్వామి నాకును జ్ఞాపకమున్నది, అయినను ఈ వ్రత మహిమను ఈ ముఖ్యత లోకానికి అందించడానికి అడిగాను. నా వల్ల వేరెవరు ఈ వ్రతమును ఆచరించి పుణ్యఫలమును పొందుతారో చెప్పవలనని ప్రార్థించెను. సదాశివుడు ఇంతటి సంఘటన చెప్పనారంభించెను. చాలా కాలం క్రితం భరతఖండంలో పుణ్యాత్ముడ సీమంతుని చంద్రగంధుల కథ. చాలా కాలం క్రితం భరతఖండంలో పుణ్యాత్ముడైన చిత్రవరం అనే రాజు ఉండెను. ఆయనకు పుత్రుడు అనేక పుత్రిక కొరకు పార్వతీ పరమేశ్వరుల్ని ఆరాధింపగా ఆడపిల్ల జన్మించెను. సర్వగుణములు సంపన్నురాలే ఆ శివునికి 14వ సంవత్సరమున వైదవ్యం ఖచ్చితంగా ప్రాప్తించెను అని జ్యోతిష్యులు తెలిపారు. అంతటా రాజు దుఃఖితులై శోకంతో పీడింపబడుతున్న రాజుకు జ్యోతిష్యులు దీనిని పరిహాసం తెలిపితిరి. రాజకుమార్తె అయిన సీమంతుని పూర్ణచంద్రుని వలె పెరుగుచుండెను. యుక్త వయసు వచ్చిన తరువాత ఆమెను రాజకుమారుడుకు చంద్రగంధుడికిచ్చి చిత్రవర్మ వివాహము చేశాను. ఇల్లారకపు వచ్చి అల్లుడితో రాజుకు కాలం సంతోషముగా గడుచుచుండెను. ఇట్లా ఉండగా ఒకరోజు చంద్రగంధుడికి జలకీలలు కూడినవి. యమునా నదికి ఎగెను. దురదృష్ట వంశమున నది అందలి సుడిగుండములో చిక్కుపోయెను. రాజు పరివారంతో ఎనలేని దుఃఖము కలిగెను. సీమంతుని కూడా సహగమనముకు సిద్ధపడెను. అంతటా రాజు యజ్ఞవల్కరి మహాముని భార్య అయిన మైత్రి అచటకు వచ్చి, పుత్రి చింతించవలదు, నేను నీకొక వ్రతమును ఉపదేశించదను, దీనివల్ల వైదవ్యము నుండి నీకు విముక్తి కలుగును అని చెప్పి 16 సోమవారాలు వ్రతమును ఉపదేశించెను. మైత్రి చెప్పినటి ప్రకారం చెప్పినట్లుగా సీమంతుని కూడా భక్తితో వ్రతమును ఆచరించెను. నాగలోకమునకు చేరి చంద్రగంధుడు నాగరాజుచే సన్మానింపబడి సురక్షితంగా రాజధానికి మరలి వచ్చాను. అందరూ సంతోషంతో ఈ విధముగా ఎడబాసిన పతిపతులు వ్రత మహిమలచే మరలా ఒక్కటయ్యారు. సదాశివుడు మరియు ఒక సంఘటనను కూడా చెప్పనారంభించెను. మార్కండేయుని సాంబడు పూజారి కథ. మహా తపస్వి అయిన మృకండునకు సంతానం ప్రాప్తి కలుగును పోగా అటు తపస్సు చేసి సదాశివుడు పుత్రభాగ్యం కొరకు ప్రార్థించెను. శివుడు ప్రత్యక్షమై, మహాశివుడు 16 సంవత్సరముల ఆయువు గల సజ్జనుడు కావలెన, 100 సంవత్సరముల ఆయువు గల అత్యధమ పుత్రుడు కావలెనని ప్రశ్నించాను. ఋషి నాకు 30 సంవత్సరముల ఆయువు గల సంతృష్టుడు చాలు అనెను. శివుడు అనుగ్రహంతో మార్కండేయుని అనేక పుత్రులు జన్మించెను. ఆయువు మింగుచుండగా భక్తితో 16 సోమవారాలు వ్రతమును ఆచరించి శివునికి కృపకు పాత్రుడై చిరంజీవి అయ్యాను. ద్వాపర యుగములో శ్రీకృష్ణుడు శ్రీమంతుని అపహరించి అపవాదము వచ్చెను. దానిని నివారణ కొరకు తాను జాంబవతునిపై విజయం సాధించి మణిని సంపాదించి జాంబవతిని పరిణయమాడాను. సంతానం లేనందున ఆమెకు 16 సోమవారాల వ్రతమును ఆచరించి సంతానం ప్రాప్తి కలిగి ఆ బిడ్డకు సాంబుడనే పేరు పెట్టిరి. శివపార్వతులు భూలోకములో సంచరించగా ఒకసారి వైశ్యుని భార్య రూపములో దేవాలయమునకు ప్రవేశించి ప్రాచికలను ఆరంభించెను. అందరూ శివుని అపజయం పలికెను. వైశ్యుడు గెలిచెనని పూజారి అసత్యం పలికెను. పార్వతి కోపము కలిగి సత్యము పలికెను. అర్చకుడికి తక్షణమే కుష్ఠరోగమును కమ్మని శపించెను. అర్చకుడు వికృతి రూపమయ్యను. శివశంకర అని అరుస్తూ
అతడు కింద పడిపోయాను. అంతటా సుందరి అయిన ఒక వనిత ప్రత్యక్షమై 16 సోమవారాల వ్రతమును ఆచరించి దీని వల్ల ఏ రోగము నయమయ్యను అని పలికెను. అర్చకుడు అలాగే చేశాడు. అతని వికృతి రూపం తొలగిపోయాను. 16 సోమవారాల వ్రతమున ఫలితముగాను అతనికి కుష్టి నివారణ మాయమయ్యను. సంతానమును అనంతరము శివుని కృపకు శివ సన్నిధం పొందెను. మార్కండేయుడు పురాణం చెప్పబడిన శివపార్వతుల సంవాద రూపమునున్న 16 సోమవారాల వ్రతకథ సంపూర్ణం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం పార్వతీ పరమేశ్వరాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.